సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాము. మీకు తెలియపరిచినట్లుగా మీరు ప్రార్థించినట్లుగా దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచారు. మీ అందరి ప్రార్థన సహకారాలతో గణపతి మండల పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా మన యేసుక్రీస్తు కృపా సన్నిధి మినిస్ట్రీస్ వారు న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ ఫర్ ద బెటర్ సొసైటీ వింగ్ యూత్ వింగ్ నుంచి మనము బెరల్స్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మేము విజయవాడకి బయలుదేరాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. కానీ అటు వారికి మరి కొన్ని ఫుడ్స్ అందుతున్నాయని, నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి అందట్లేదని చెప్పి అన్నప్పుడు మేము వారం రోజులుగా సెర్చ్ చేసుకుంటూ అవసరంలో ఉన్న వారికి అందజేసుకుంటూ జరిగిందండి. కొన్ని చీరలు తెచ్చాము, దుప్పట్లు తెచ్చాము, అలాగే పప్పులు, నూనెలు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే పిల్లలకి శానిటరీ నాప్కిన్స్, ఇంకా మరి మెడిసిన్స్ ఉన్నాయి, బట్టలు, సబ్బులు, ఇంకా చాలా అంటే ప్రస్తుతం వారికి ఏం అవసరం అవన్నీ, అలాగే బియ్యం కూడా తీసుకురావడం జరిగింది. వరదతో మట్టితో నింపబడుతుంది. సిమెంట్ రోడ్డు ఫస్ట్ మనం మట్టి తీసుకుని ఇంట్లోకి వెళ్ళడానికి దారి చేసుకున్నారు సిమెంట్. అవతల ఇంటికి వెళ్ళడానికి అయితే అసలు అవకాశం లేదు.
ఎపిస్కోపల్ చర్చ్ దైవ సేవకులు. ఇది కొడమేరు ప్రాంతం. ఇది కొడమేరు ఇది వంతెన ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా చూడండి ఎలా మునిగిపోతుందో. ఇప్పటికి ఇంకా కూడా ఇదంతా కూడా చెమ్మగా ఉంది. నేను నగరాలు కూడా అనుకూలంగా లేదు. మోటార్ అంతా కూడా అలాగే ఉంది. మరి ఏరియా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సమయము రాత్రి 9:15 అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా మేము విజయవాడ ప్రాంతం అంతటిని కూడా ఆయా ప్రాంతాలన్నీ కూడా తిరిగి వస్తూ ఉన్నాం. ఇప్పుడు డానియల్ అయ్య గారిని మేము దర్శించడం జరిగింది. అయితే నిజంగా చూస్తే అయ్యగారి పరిస్థితి ఇక్కడ మందిరం చుట్టుపక్కల అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఏదేమైనా ఈ ప్రాంతం పాటు మనం ప్రార్థన చేస్తున్నాం. మన సన్నిధి పరిచయం తరఫున మరి పేరెంట్స్ ఫౌండేషన్ తరఫున కూడా మరి ఇక్కడ మనం సహాయం చేయబోతున్నాం. కొన్ని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు కృపా సన్నిధి పరిచర్యల తరపున న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ తరపున, అలాగే ప్రాముఖ్యంగా పెరల్స్ ఫౌండేషన్ తరపున మీకు శుభాలు తెలియపరుస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నడిబడ్డులో ఏర్పడినటువంటి వరద బీభత్సం మనందరికీ తెలుసు. వారందరి కోసం ప్రార్థన చేశాం. ప్రియులారా, వారి యొక్క సంగతులు మనం చూస్తూ ఉన్నప్పుడు మన హృదయం ద్రవించిపోయింది. ప్రతి ఒక్కరు కూడా వారి నిమిత్తం కన్నీళ్లతో భారంతో ప్రార్థన చేశారు. మేము క్రీస్తు ప్రేమతో ప్రేరేపించబడి యేసుక్రీస్తు ప్రభువారు మాకు తెలియజేసినటువంటి విధంగా, ఇదిగో ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించండి, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పిన క్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్కులను మేము జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయడానికి మేము తీర్మానించి మీకు తెలియజేసినప్పుడు మీరందరూ కూడా ఎంతో సహృదయంతో స్పందించి మీకు తోచినటువంటి సహాయాన్ని చాలామంది ధన రూపంలో ఇచ్చారు, చాలామంది వస్త్ర రూపంలో ఇచ్చారు, బియ్యం రూపంలో కూడా సహాయాన్ని అందించారు. మీరు అందించినటువంటి ఈ సహాయములన్నింటినీ ప్రోగు చేసి, అలాగే వ్యక్తిగతంగా మేము మా కుటుంబాల నుంచి, నేను అలాగే నా పెద్ద కుమారుడు పాస్టర్ డేవిడ్ రిజాయిస్, చిన్న కుమారుడు బ్రదర్ ప్రేమ్ డానియల్ జాయ్, అలాగే నాన్నగారు రెవరెండ్ బి డేవిడ్ రాజాయ్ గారు అందరూ కలిసి ఈ యొక్క విజయవాడ వరద బాధితుల కొరకు సహాయాన్ని సిద్ధపరిచాం. మనందరం కలిసి చేసినటువంటి ఈ యొక్క సహాయాన్ని ఆ విజయవాడ అందించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు, మరి పెదపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారితో మనం అసోసియేట్ అయి వారితో కలిసి ఈ యొక్క సహాయాన్ని అందించడం జరిగింది. అందరూ అవసరతలో ఉన్నారు. మేము చాలా మందికి సహాయం అందించాం, 100 మందికి సహాయం అందించాం. అయితే మేము అందించినటువంటి సహాయము 100లో ఉంటే అక్కడ అవసరతలో ఉన్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. వారందరూ కూడా మా యొక్క వాహనాన్ని వెంబడిస్తూ చాలా దూరం వరకు వారి చేతులు చాపి మాకు సహాయం చేయండి, మాకివ్వండి అని చెప్పి వారు ప్రాధాయపడుతుంటే చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. వీళ్ళరా, మరి మనం చేసింది చాలా ఎక్కువ అనుకున్నాం, కానీ మనం చేసిన దానికంటే అక్కడ అవసరత చాలా ఎక్కువ ఉంది. నీరు లాగేసింది, ఎవరింటికి వారు చేరుకున్నారు. అయినప్పటికీ కూడా చాలా అవసరతలు అక్కడ ఉన్నాయి. మనం తీసుకెళ్ళినటువంటి ప్రతి చిన్న వస్తువును వారు తీసుకుని ఎంతో సంతోషంతో హృదయానికి హత్తుకుని వాళ్ళ చేతులు జోడించి చెమ్మగిల్లిన కళ్ళతో వాళ్ళు మాకు కృతజ్ఞతలు చెప్తుంటే మా హృదయం చాలా వేదనతో నిండిపోయింది. ఇంతవరకు సహాయం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సహాయంలో మీరందరూ పాల్గొన్నారు. ఈ కార్యంలో చాలా మంచిది, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. అయితే అక్కడ ఇంకా అవసరం ఉంది. మేము దాని గురించి ఇంకా ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా విజయవాడ వెళ్ళి అవసరతలో ఉన్న వారికి మరొక వింగికి మేము సహాయం అందించాలని సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ పెరల్స్ ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలని మీరు ప్రోత్సహించండి, మాతో చేతులు కలపండి, మీకు చేతనైన సహాయం చేయండి, వారికి ఇంకనూ సహాయం చేద్దాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ మీరు వెళ్ళి సహాయం చేయాలనేటువంటి మనసు మీకుంటే మీరు కూడా స్వయంగా వెళ్ళొచ్చు. స్వయంగా మీకు చేతనైనటువంటి సహాయాన్ని వారికి స్వయంగా అందించండి. అది ఎంతో తృప్తినిస్తుంది. ఇది దేవుని యొక్క కార్యంగా భావించండి. కాబట్టి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి యొక్క మంచి కార్యంలో పాల్గొన్న మీ అందరికీ మమ్మల్ని ప్రోత్సహించినందుకు మరి అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. అలాగే విజయవాడ ప్రజలకి, నష్టపోయిన ప్రతి కుటుంబానికి దేవుడు సహాయమును నిండారులుగా చేయునుగాక. ఆమేన్.